కంప్లైంట్స్ వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడికి పోయినా మాకు తక్కువ వస్తుంది, మాకు రావట్లేదు అనేసి. నేను మీ ఒక్కరినే బ్లేమ్ చేయాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టలేదు. ఇక్కడ అధికారులది తప్పే, మనలో కూడా రోంత ఎక్కడో లోపం ఉండింటుంది. నేను ఖచ్చితంగా ఒక 2 నెలలు టైం తీసుకుందాం సెటరైట్ చేసుకోవడానికి. అంటే వీళ్ళ తరఫున, అంటే అధికారుల తరఫున ప్రభుత్వం నుంచి ఏదైతే కాటా లేదంటున్నారో అది ఖచ్చితంగా రిపేర్ చేపిద్దాం, ఖచ్చితంగా రిపేర్ చేపిద్దాం. మరి దీంట్లో ఎవరు బాధపడుతున్నారో నాకు తెలియదు. మీరు బాధపడుతున్నారా, రేపు నుంచి అధికారులు బాధపడబోతున్నారా? మీలో ఎవరు బాధపడినా బాధపడకపోయినా కూడా రేపు నేను బాధపడాల్సి వస్తుంది. అందుకు అంత దూరం తీసుకెళ్లకుండా ఈ 2 నెలల్లోనే దాన్ని రిపేర్ చేపించి ఖచ్చితంగా మనకి ఏదైతే స్టాక్ రావాల్సిందో అది వచ్చే విధంగా చేసుకుందాం. మరి ఒక్కసారి అది రిపేర్ అయిన తర్వాత బాధ్యత ఎవరిది? టైలర్. నేను అనుకున్న మాటలే నాన్నగారు కూడా చెప్పారు. ఖచ్చితంగా రేపొద్దున ఎప్పుడైతే కాటా రెడీ అయిన తర్వాత కూడా నాకు ప్రజల దగ్గర నుంచి మాకు తక్కువ వస్తుంది, మాకు రాలేదు అంటే మాత్రం సేమ్ నాన్నగారు చెప్పినట్టే మార్చుకుందాం. ఎందుకు మీకు బరువు ఉండకూడదు, నాకు బరువు ఉండకూడదు. అందుకు నేను ఈరోజైతే మిమ్మల్నో అధికారులను వాళ్ళనో వీళ్ళపైన వేలెత్తి చూపించట్లేదు. ఒక 2 నెలలు టైం తీసుకుందాము, ఖచ్చితంగా అది రెడీ చేయించుకుందాము. అదేవిధంగా అన్న ఈ నెల కూర్చోండి, ఈ నెల అంటే వచ్చే నెల మాత్రం మనం ఖచ్చితంగా అనంతపూర్లోనే కాటా వేపిద్దాం. ఎందుకు వేయకూడదు? వేపిద్దాం ఖచ్చితంగా. మిమ్మల్ని కూడా మేము అనకూడదు ఏమి, ఎందుకంటే అది రిపేర్ చేయకపోతే అది మా తప్పే. మిమ్మల్ని అనకూడదు, వాళ్ళని అనకూడదు, చేయించుకుందాం ఖచ్చితంగా. నేను కోరేది ఒకటే, దయచేసి మీకు డీలర్లు అనే ఒక పేరు వచ్చింది, వాళ్ళని బాగా చూసుకోండి. నాకు పెద్ద ఆయన అన్నట్టు మీరు బాగా చూసుకుంటే మీ దగ్గర ఉన్న లీడరు బాగుపడతారు. ఆయన బాగున్నాడంటే మాకు మంచి పేరు వస్తుంది. సో ఖచ్చితంగా మేము తయారు చేయించుకుందాము. ముగించే ముందు మీలో ఎవరన్నా ఏమైనా చెప్పేది ఉందా? మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడుకున్న ఇబ్బందులు కాకుండా వేరే ఏమన్నా మాకు చెప్పదలుచుకుంటున్నారంటే దయచేసి ముందుకు రండి, చెప్పండి. నేను రంగనాయకులు ఏమైనా చెప్తారా? ఏం లేదా మీరు? సో మనం అనుకునేటివే ముఖ్యమైన ఇబ్బందులు మనకి, అంతే కదా? చేద్దాము. ఈ 2-3 నెలలు వదిలేసేయండి. నేను ఎట్లా ఒకట అట్లని చెప్పి ఈ 2-3 నెలలు విచ్చలుడిగా చేయొద్దండి దయచేసి. బాగా వీలైతే కష్టంలే, మళ్ళీ ఒక బ్యాగ్ తెచ్చి మనము సప్లై చేయాలంటే చేసే ఓపిక ఉంటే దయచేసి చేయండి కూడా. ఒక 10 మంది బాగుపడతారేమో దానివల్ల. ఎవరి పని నేను ఒత్తిడి పెట్టట్లేదు, ఎందుకంటే మేము విన్నాం కొన్ని ఊళ్ళలో అలా చేశారని కూడా. అందుకే నాన్నగారు కూడా అదే పనికి చెప్పారు. ఈరోజు మాకు పేర్లు కూడా ఉన్నాయి. ఎక్కడైతే తక్కువ వస్తా అంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఆ బ్యాలెన్స్ బియ్యం ఏదైతే ఉందో ఇవ్వాల్సిండేది కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి మేము చెప్తున్నాం, వీలైతే చేయండి, మీరైతే కష్టపడద్దండి. రైట్? థ్యాంక్ యూ.